నమస్తే అన్న, ఎక్కడ ఉంటారు అన్న? బోయినపల్లి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. ఈ 120 రోజులు దాటిపోతుంది ఆల్రెడీ. ఏదైనా మార్పు ఏంది అన్న ఈ 120 రోజుల? మార్పు అనేది సహజంగా జరుగుతుంది. సో కానీ ఇప్పుడు మనకేందంటే ప్రతి ఒక్కరు ఆలోచన విధానం, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ విషయ విధానం అంటే ఈ పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీలోకి వస్తుంటారు. కానీ కార్యకర్తలు అదే పార్టీలో ఉండాలంట. ఇది ఎక్కడ విడడం అర్థం అవ్వట్లేదు మనకి. వీళ్ళు పార్టీలు మారవచ్చు, పదవులు తీసుకోవచ్చు, కార్యకర్తల మాట పార్టీలు మారద్దు. ఇక్కడే ఉండాలా, ఇదే చేయాలా, కార్యకర్తలు మా బలం, మా కార్యకర్తలు మాది ఇదే అని మాట్లాడతారు. అరే మరి కార్యకర్తలకు ఏం చేస్తున్నారు మీరు? ఏ పార్టీ అయినా సరే, టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, వీళ్ళు మాత్రం మారుతారు వీళ్ళ పదవులకి వీళ్ళ గురించి. కానీ మనం మొత్తం మారొద్దు, దీనికి ఉండాలి. ఈసారి మాత్రం ఖచ్చితంగా మోడీకి ఇద్దామని ఫిక్స్ అయిపోయారు అంతా. ఎన్ని ఎలక్షన్లు మాత్రం ఈసారి మోడీనే గెలిపిస్తున్నా ఫిక్స్ అందరు. ఎందుకు మోడీని ఎందుకు గెలిపిస్తారు? మోడీ అంటే ఇప్పుడు మనము ఈ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో చూసుకోవచ్చు. మోడీ చేసిన పదవులకి ఏవైతే చేస్తున్నాడో మనకి ఇవన్నీ ప్రతి ఒక్క దానికి మనకు వస్తున్నాయి పదవులు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీలో చూసుకొని గ్రామ పంచాయతీల నిధులు అంతా మొత్తం స్టేట్ నుంచి రావు, సెంట్రల్ నుంచే వస్తాయి. కానీ అవగాహన ఉన్నా లేకపోయినా చాలా మంది మేమే చేసినాం, మేము ఉన్న లోకల్ లీడర్లే చేసిన ఫీలింగ్ తోనే ఉన్నారు. సో అందుకని ఈసారి ఖచ్చితంగా మార్పు చేద్దామని అనుకున్నారు. మార్పు తెచ్చారు కాంగ్రెస్ కి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చేస్తే చూద్దాం, ముంగట ఏమైనా ఉండొచ్చు. ఇంకా ముంగట ఆస్కారం ఉంది కదా, ఇప్పుడు అయినా 100 రోజుల రోజులే కదా. సో ఎలక్షన్ల కూడా ఉన్నది, ఎలక్షన్ల కూడా జరిగిన తర్వాత చూద్దాం. అలా కూడా కొంచెం ఛాన్స్ ఇచ్చినాం కదా. ఈసారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మనము కాకపోతే ఖచ్చితంగా పడగొట్టు ఇంకో ప్రభుత్వం ఎంచుకుంటారు. ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇదే శాస్త్రం అని ఎవరు లేదు. ఖచ్చితంగా గత 20 ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, కానీ మన జీవితాలు మారట్లేదు. ముఖ్యంగా అంటే రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది. ఈ పార్లమెంట్, ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో గతంలో రేవంత్ రెడ్డి ఎంపీ గెలిచారు. అప్పుడు రేవంత్ రెడ్డి గెలిపించినాం. ఇక్కడ దగ్గరుండి మేమే కార్యకర్తలంగా నిలబడి మేమే దగ్గరుండి మేమే రోడ్ షోలు పాల్గొన్నాము, అన్ని చేసినాం మేము. ఇప్పుడు ఆ ప్రభావం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం లేదా? కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే కంటే కూడా ఈసారి బీజేపీకి ఇద్దామని అనుకుంటారు అందరు. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి ఎవరు? బీజేపీ మన ఈటల రాజేంద్ర ఉన్నాడు. నేను రోడ్ షో జరిగింది, అది నార్మల్ గా మన బొన్పల్లిలో రోడ్ షో జరిగింది. ఈసారి ఖచ్చితంగా మనకు మోడీ ప్రభుత్వం తీసుకుందామని ఆలోచన మాత్రం పబ్లిక్ లో ఉన్నది టాక్ అది. సో నేను చెప్పడం అని కాదు, పబ్లిక్ అనుకున్న టాక్ అది. మీది ఏ పార్టీ అన్న? నా పార్టీకి సంబంధం లేదన్నా, నేను కూడా రిపోర్టర్ మీనింగ్ కూడా. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. ఓకేనా. అంటే ఇటు చూసుకుంటే రాగి లక్ష్మారెడ్డి కూడా నేను ఈ ప్రాంతం వ్యక్తిని, వాళ్ళిద్దరు చూసుకుంటే నాన్ లోకల్ వాళ్ళు, నేను నాకు ఓటేయని అని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా చాలా చెప్పొచ్చు. కానీ పబ్లిక్ లో తిరగాలి కదా. నువ్వు నాన్ లోకల్ ఉన్నావు, సరే నాన్ లోకల్ ఏం చేసినావు? నేను వచ్చిన నాన్ లోకల్, నేను ఎప్పుడో అమెరికాలో ఉండేసి వచ్చిన, ఇప్పుడు వచ్చి నేను నాన్ లోకల్ అని చెప్తే నువ్వు ఓటేయవు కదా. సో నీ ప్రాంతం అన్నప్పుడు నీ ప్రాంతానికి నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? సరే నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు కనీసం నువ్వేం పోరాడినావు అనేసి పబ్లిక్ చూస్తారు కదా. ఖచ్చితంగా చూసినప్పుడు క్వశ్చన్ చేస్తారు. వెనకటి కాలంలో ఏదో వచ్చింది, అరే వచ్చిండు 10 రూపాయలు వచ్చి నువ్వు నోటుకు ఓటు కన్నట్టుగా కాదు కదా. ఖచ్చితంగా పబ్లిక్ ఆలోచన విధానం పెరిగింది, ఖచ్చితంగా ఆలోచనతోనే ఓటేస్తారు ఈసారి నేను అనుకుంటున్నాను. కానీ ఈ పార్లమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కదా. హైదరాబాద్ లో మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. సో హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళే, ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు. మనకు హైదరాబాద్ లో బీఆర్ఎస్ నుంచి జరగలేదని ఎవరు చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. జరిగింది 100% బీఆర్ఎస్ నుంచి జరిగింది. సో జరిగినాక కూడా ఎందుకు ప్రభుత్వం నీకు విలేజ్ వెళ్ళలేకపోయింది? విలేజ్ ఎందుకు? అందుకని విలేజ్ వెళ్ళకపోయేసరికి ఇక్కడికి వచ్చింది. గత నువ్వు 10 years బ్యాక్ చూసుకుంటే యాజ్ యూజువల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాజ్ యూజువల్ ఇదే జరిగింది. హైదరాబాద్ లో మాత్రమే కాంగ్రెస్ ఉన్నది, మొత్తం జిల్లాలో మాత్రం 100% గా టీఆర్ఎస్ వచ్చింది. సో అదే రిపీట్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. యాజ్ యూజువల్ గా మనకు అదే జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా ఇలా కూడా ఛాన్స్ ఇద్దామని పబ్లిక్ అనుకున్నారు, ఇచ్చిందో. చూద్దాం ఇంకా ముందు జరిగే రోజులలో ఏమున్నాయో చూసుకున్న తర్వాత 100% పార్లమెంట్ నుండి ఎవరు గెలుస్తారు? ఈ పార్లమెంట్ నుంచి అంటే ఈటల రాజేందర్ అనుకుంటున్నాం మేమైతే. చూద్దాం ఈసారి వెయిట్ అండ్ సీ. అదే తర్వాత మనకు కూడా తెలుస్తుంది, కొన్ని రోజులలో మనకు కూడా రిజల్ట్ వస్తుంది కాబట్టి అర్థమవుతుంది. మనం కూడా చూసి అప్పుడు మీరు కూడా చెప్తారు కదా ఎవరు ఏమున్నది. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే చెప్పండి. ఏం చేస్తుంటారు అన్న? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్. ఓకే అన్న, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన ఈ మధ్య కాలంలో 120 రోజులు అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కి. జనాలు మార్పు కోరుకురు గతంలో. ఇప్పుడు మార్పు కోరుకున్నట్టు జనాలకి ఏమైనా మేలు జరిగిందా ప్రభుత్వం మారినాక?
ప్రభుత్వం మేలు జరిగిందా అంటే ఇప్పుడే ఒక ఎప్పుడైతే కానీ ఒక 3-4 ఏళ్ళ తర్వాత ఏం చెప్పలేము. ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగించినప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందనేది బయటపడుతుంది. వాళ్ళకి ఇంకా కాలేదు కాబట్టి వాళ్ళ గురించి ఇప్పుడే చెప్పలేము. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ప్రస్తుతం. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది మీది? అంటే ఈ ప్రాంతం మేడ్చల్ మల్కాజ్గిరి వస్తా అనుకుంటా. ఓకే, ఈ ప్రాంతంలో ఎట్లా ఉండబోతుంది? 100% బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే గల్లీలో ఎవరున్నా సరే, కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ కావాలి. ఎందుకు అంత బలంగా? ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రతి ఒక్క దేశాలతో మాట్లాడి ఎక్కడ హిందువులకు ఎటువంటి ఏ మతస్థులకైనా కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా, వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా తీసుకొచ్చి వాళ్ళని కాపాడుతుంది. మరి అదే విధంగా ఇప్పుడు ఇంతవరకు మోడీ వచ్చినాక ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్టింగ్ లేదు, ఎక్కడ కూడా ఎటువంటిది కూడా ఏం సంఘటనలు లేవు. కాకపోతే కొంతమంది ఆయన మీద అపరాధాలు చేస్తారు, దానికి పట్టించుకోవడం పెద్దగా. ఇప్పుడు ప్రపంచ దేశాలు తెలుసుకున్నారు నరేంద్ర మోడీ అంటే ఏందనేది. కరోనా వచ్చినప్పుడు ఏ మతం ఏ కులం లేకుండా ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చి ప్రజలకు కాపాడినది కాబట్టి కంపల్సరీ ప్రజలు కూడా మోడీ వైపే ఉన్నారు. కానీ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, దాని వైపు ప్రజలు చూస్తారేమో కదా. ఇప్పుడు వాళ్ళకు ఒకటే ఆశ ఉండే, ఏమనంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే బస్ ఫ్రీ, అది ఫ్రీ అని చెప్పారు. కొన్ని నెరవేరినాయి, కొన్ని నెరవేరలే. వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది పబ్లిక్, మా నోటితో చెప్తే బాగుంటుంది. కాబట్టి పబ్లిక్ ఎక్కడ స్టేట్లో ఏదన్నా పర్లేదు కానీ సెంట్రల్లో మాత్రం మోడీ అంటారు, కాంగ్రెస్లో కూడా అదే అంటారు. ఓకే, ఏదైతే బీజేపీ అభ్యర్థి ఉండో ఆయన ఇక్కడ లోకల్ వ్యక్తి కాదు, అట్లా కాంగ్రెస్ వాళ్ళు కూడా లోకల్ వ్యక్తి కాదు, నేను మాత్రమే లోకల్ అని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఒక మాట పట్టుకొని బయటకు వెళ్తుంది కదా. రావచ్చు, కాకపోతే ఏంటంటే ఇక్కడ మల్కాజ్గిరిలో అన్ని ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లోకల్లో అన్ని ప్రాంతాలకు వెళ్ళి అన్ని స్టేట్లకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లోకల్లో చూడరు, క్యాండిడేట్ ఎటువంటి వాడు పని చేస్తాడో చేయడానికి చూస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డిని కూడా గెలిపించారు. రేవంత్ రెడ్డి కొడంగల్, మరి అటువంటి కొడంగల్కి వెళ్ళి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని కూడా గెలిపించారు. ఇక్కడ ఒకరు మల్లారెడ్డి, అప్పుడు బీజేపీ టీడీపీ ఉన్న కాబట్టి మల్లారెడ్డి గారు లోకల్గా గెలిచిండు. మరి అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు లోకల్ ఒక్కసారి కూడా గెలవలే ఆయన. కాబట్టి దానికి వ్యత్యాసం ఉండదు. ఒక మల్కాజ్గిరిలో ఉండొచ్చు లోకల్ అని, మిగతా కాన్స్టిట్యూన్సీలో అట్లా ఉండదు. అందరూ కూడా ఇక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం కాదు. పని చేస్తారా చేయాలని చూస్తారని చెప్పి అంతే తప్ప డెవలప్మెంట్. ఈటెల రాజేందర్ పని చేస్తాడా? 100% చేస్తాడు. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. ఆయనకు తెలంగాణ ఉద్యమంలో సెకండ్ లీడర్గా పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ గవర్నమెంట్లో మంత్రి పదవులు చేసిండు. ఆయనకు తెలుసు కొన్ని కష్ట సుఖాలన్నీ తెలుసు వాళ్ళకు. కాబట్టి కొన్ని అవగాహన ఉంది ఆయనకు. ఉన్న పార్టీల కంటే బెస్ట్ అంటే క్యాండిడేట్ ఈటెల రాజేందర్ గారే. ఎందుకంటే ఆయన కొన్ని అవగాహన తెలుసు, అన్నీ తెలుసు ఆయన. కాబట్టి అంటే ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గెలిచే అవకాశం లేదంట. సునీత మహేందర్ రెడ్డి గారి గురించి నాకు ఎక్కువ తెలియదు. ఎందుకంటే వాళ్ళ నాకు ఎక్కువ తెలియదు వాళ్ళ గురించి. నాకు తెలియనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. పార్లమెంట్లో ఇదే పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కదా. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ప్రభావం చూపించి బీఆర్ఎస్ వైపు మళ్ళీ అటువంటి ఛాన్స్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు. ఫస్ట్ మేము ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లలో అన్న ఈ ఓటు మాత్రం మేము బీఆర్ఎస్కి ఇస్తాము, కానీ సెంటర్లో మాత్రం మోడీ అని చెప్పి స్పష్టంగా చెప్పింది మాకు వాళ్ళు. అట్లా అనమాట. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ గెలవడం కారణం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి గెలిచిన వాళ్ళు. ఇక్కడ సిటీలో మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన అందరికి కూడా. కాబట్టి దానివల్ల అందరికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో గెలిచినాయి. దానివల్ల వచ్చింది తప్ప కానీ ఎక్కడ ఎవరైనా ఇక్కడ గల్లీలో ఎవరు గెలిచినా మాత్రం ఢిల్లీలో మాత్రం మోడీ పక్క 100% మోడీ. నమస్తే. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేటా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 125 రోజులు దాటిపోయింది. ఎట్లా అనిపిస్తుంది మార్పు? అంటే ఆయన చెప్పిన లెక్కలు లేవు. ఒక్కటి మాత్రం లేడీస్కు ఉచిత బస్సుదే కనపడుతుంది. ఇక అన్నీ ఏం చేస్తుండో ఏమో కానీ ఆ 2000కు 4000 చేస్తున్నాడు, అది లేదు. అన్నీ 10 లక్షల లోన్ అది మాఫ్ చేస్తాను, అది లేదు. ఏదేమైనా ఒక్కటి ఉచిత బస్సుతోటి నడిపిస్తుండు కథ. ఈ ఎంపీ అయిపోయినాక అసలు యాక్చువల్గా బీజేపీ ఈయన ఉన్నాడు కదా మోడీతోటి టైప్ అవుతుండని ఆలోచన చేస్తుండ్రు. కానీ ఏదేమైనా కానీ ఈయన మాటలు ఒక్కటే వచ్చింది. చెప్తున్నాయి. నాకైతే ఈయననే బీఆర్ఎస్ వచ్చేటట్టు. బీఆర్ఎస్ ఎవరు? అదే చంద్రశేఖర్ కేసీఆర్ ఎంపీగానే వాళ్ళు కూడా దిగింది కదా. లక్ష్మారెడ్డి వాళ్ళే లేకపోతే సెంట్రల్లో ఇక రాజేందర్ నిలబడ్డాడు కదా ఇక్కడ. అది ఏందో కానీ ఇక్కడ అంత పవర్ లేదు బీజేపీకి.
ఎందుకంటే ఎక్కువ ఉండేది కాంగ్రెస్కు బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ వాళ్ళ బిడ్డ జైల్లో పడ్డది, దాని గురించి చాలా ఇబ్బంది అయిపోయింది. వానికి కాళ్ళు ఇవాళ ఇదే కింద మీద ఉన్నది. కానీ ఏదేమైనా కానీ వీడు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మంచిగా ఈ సిటీలో మాత్రం వాడే ఉన్నాడు. ఇక ఊళ్ళలో ఏమైనా జంప్ అవుతారు కదా బీఆర్ఎస్, ఇక జంప్ అవుతుంటే మళ్ళీ గుడుపుతున్నాడు కదా, ఎవరిని పెడుతున్నాడు ఇక తెలియదు. సరే, ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎట్లుంటుంది మల్కాజ్గిరి? ఈటెల రాజేందర్ మంచి మనిషే, మంచి మనిషి. ఇక కబ్జా ఇగో ఎవడుకుంటాడు, అందరూ అసుంటోలే. ఇప్పుడు అందరూ అసుంటోలే. ఇంట్లోకి దిగినోడు ఎవడు చక్కనోడు కాదు. వీడు ఎక్కువ చేస్తుండు, వీడు చేసిండు. అది బీజేపీలోకి ఎందుకు దిగిండు? వాని ఆస్తులన్నీ మళ్ళీ ఏమైతాయో అని భయంతో దిగిపోయిండు. అంతే కదా. అందు గురించి ఎవరైనా సెంట్రల్ ఉన్న వానికి వెళ్ళిపోతే వాడు ఏం చేసినా సరే, మోడీ మస్తు చేసిండు. చేస్తే వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కనుక ఏం చేయలేకుండా అయిపోతుంది. అందరినీ వీళ్ళు గుప్పిట్లో పెట్టుకొని జైలు పాలు చేసుడు, ఇక ఈ ఒక్కటి బేకార్ చేసింది. ఆ కవితతోటి ఇబ్బంది బాగా వచ్చేసింది. మళ్ళా ఇది దీంతో కూడా వచ్చింది. ఏది కాళేశ్వరం గురించి. నాకైతే పంటల గురించి కానీ, ఏ దాని గురించి కానీ, డెవలప్మెంట్ గురించి కానీ కేటీఆర్ ఉన్నప్పుడు ఒక్క రిమార్క్ రాలేదు. వీడి చేయలేదు, అది చేయలేదు. ఇక ఇవన్నీ స్కామ్లు ఏం చేసిండో మనకు తెలియదు. తర్వాత ఆ మాటలు ఈ మాటలు వీళ్ళు అంటుండ్రా, వీళ్ళు కావాలంటుండ్రా. ఇప్పుడు అదొకటి ఉన్నది. ఇంకొకటి ఏంది, మన ఇది 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 ఉన్నది కదా, పోలీస్ ఏదో అంటారు దాన్ని, ట్యాపింగ్ గురించి వీళ్ళు ఏదన్నా చేపించుకొని ఎంక్వైరీ చేసుకుని ఈయన అంటుండు టీఆర్ఎస్. ఆయన చేపిస్తా నేను రేవంత్ రెడ్డి ఆ మాటలు అంటుండు, వీళ్ళు అంటుండ్రు. కానీ సరే, ఈ లోకల్ రాజకీయాలు పక్కన పెడితే సెంట్రల్లో బీజేపీ వస్తారు, కాంగ్రెస్ వస్తారు? బీజేపీ వస్తుంది. బీజేపీ అది పక్క. ఈ ఇంట్లో మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు? మల్కాజ్గిరిలో ఎవరు నిలబడ్డారు? ఆయనే కదా, మన లక్ష్మారెడ్డి నిలబడ్డాడు, సునీత మహేందర్ రెడ్డి నిలబడ్డాడు, అట్లనే ఈటెల రాజేందర్ నిలబడ్డాడు. ఈటెల రాజేందర్ రాగలుగుతాడు అనుకుంటా. ఈటెల రాజేందర్ గెలుస్తాడు. జర పేరు బాగుంది కదా. ఈ కబ్జాలు ఉన్న సెంట్రల్లో ఏమవుతుందంటే అక్కడ గెలిపించి పోట్లాడేటోడు వీడే. ఈటెల రాజేందర్ అంతే కదా. ఇప్పుడు వాళ్ళ దిక్కు పోతేనే అది పోట్లాడే పరిస్థితి వస్తుందని అనుకుంటుండ్రు. ఇక సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్, అంతే కదా. కూర్చో, ఇక ఏమవుతుందో మనకు తెలియదు. ఆ తర్వాత బీఆర్ఎస్. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడ ఉంటారు? జవహర్ నగర్లో ఉంటాం. జవహర్ నగర్ ఏ పార్లమెంట్ వస్తాం? ఇది మల్కాజ్గిరి పార్లమెంట్. మల్కాజ్గిరి. ఓకే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మనకు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. గతానికి ఇప్పటికీ మన తేడాలు కనిపిస్తున్నాయన్నా? గతము అంటే గెలిచిన తర్వాత 4 రోజులకే వాళ్ళ బండారం బయటపడ్డది. టీఆర్ఎస్ పార్టీ బోల్తా కొట్టేసింది కదా స్టేట్లో. దాని ఎఫెక్ట్ కూడా అంతటా పడ్డది. మా మల్లారెడ్డి జోకర్ మల్లారెడ్డి సారు డమ్ అయిపోయాడు, సైలెన్స్ అయిపోయాడు. మీకు ఎమ్మెల్యే మల్లారెడ్డి గత 15 సంవత్సరాలు, ఇప్పుడు 3వ కదన్న కంటిన్యూగా గెలవడం? రెండోసారి ఎమ్మెల్యేగా, అంతకుముందు ఎంపీగా ఉండే. ఓకే, ఆయన వల్ల ఈ ప్రాంతంలో ఏమైనా మార్పులు ఉన్నాయన్న? డెవలప్మెంట్? ఈ ప్రాంతంలో మార్పు అంటే సాధారణంగా జరిగే మార్పు, కానీ స్పెషల్గా జరిగే, ఇప్పుడు ఆయన మాట చెప్తే గుండెకాయ ఇదే నాకు ఇంపార్టెంట్, ఇది ఒక పెద్ద స్లమ్ ఏరియా, దీన్ని నేను స్పెషల్గా టేకప్ చేసి దత్త తీసుకొని డెవలప్ చేస్తా అన్న ఇది, ఆ మాటలకు చేతులకు చాలా వ్యత్యాసం ఉంది. సాధారణంగా జరిగే డెవలప్మెంట్ అది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఓకే, కాంగ్రెస్ వచ్చి ఆల్రెడీ 125 రోజులు దాటిపోతుంది కదా, ఏమైనా తేడాలు ఉన్నాయా? ఇప్పుడు గ్యారంటీలు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లో గెలిస్తే ఆ గ్యారంటీ అమలు అయితే అన్నారు. 1-2 గ్యారంటీలు అంటే ఆ బస్సు సంగతి తెలిసిన విషయమే. బస్సు అనేది ఆడవాళ్ళకి పెట్టి దానివల్ల ఎంత గందరగోళం సృష్టించారు అనేది, అది ఉరుకుపోయబడుతుంది ఏంటిది అనేది ఇక
ఓకే అన్న, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. ఓకే. ఇటు బీజేపీ నుండి చూసుకుంటే ఈటెల రాజేందర్ ఉండు, అటు కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మారెడ్డి ఉండు. ఈ ముగ్గురిట్లలో ఎవరైతే ఈ నియోజకవర్గం అంటే ఈ పార్లమెంట్కి ఉపయోగపడతారు అనుకుంటారో ఎవరి వైపు ప్రజలు ఉంటారు? ప్రజలకు ఈ ముగ్గురు విషయాలలో అయితే ఇప్పుడు రాజేంద్ర అన్న అనేది ఆయన అపారమైన అనుభవం ఉంది. ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కూడా తెలంగాణ ఏర్పడ్డాక ఒక కీ రోల్లో ఆయన అనుభవం అనేది చాలా పెద్దది. దానికి ఎవరికి కూడా స్పెషల్గా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ కూడా కరోనా టైంలో కానీ ఇప్పుడు ఇంకా స్పెషల్గా మనకు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం అదృశ్యం ఏంటంటే ఆయన మొత్తం నియోజకవర్గానికి ఒక సెంటర్ ప్లేస్లో లివింగ్ ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నాడు. అదొకటి పెద్ద అడ్వాంటేజ్. అంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు అనేది ప్రతి గ్రామానికి కూడా ఆయన గుర్తుపట్టడం లేరు. ప్రతి గ్రామానికి కూడా కనెక్టివిటీ ఉంది ఆయనకు. ఆయన వల్ల ఇక్కడ స్థానికంగా ఇంతకుముందు హుజరాబాద్లో ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇక్కడ స్థానికంగా ఇక్కడనే లివింగ్ ఉండడం వల్ల ఎన్నో విషయాలలో మంచి చెడు అన్నిటికీ కూడా అతన్ని సంప్రదించడం, ఆయన సహకరించడం కూడా చాలా జరిగింది. అది అడ్వాంటేజ్ పెద్ద. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు ఏంటంటే అలాంటి పెద్ద వ్యక్తి రావడం అదృష్టంగా. అంటే ఇక్కడ చూసుకుంటే పార్లమెంట్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ వల్ల ఉన్నారు. వీళ్ళందరినీ ఢీకొని గెలిచేదంతా ఉందా? ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోవడంతోనే అయిపోయింది. ఇక్కడున్న ఇప్పుడు మా స్థానికంగా మాట్లాడుకుంటే ఇక్కడున్న కార్పొరేటర్లు వెంటనే అధికార పార్టీలోకి వెళ్ళిపోయారు. స్థానికంగా ఎమ్మెల్యేగా ఆయన గెలిచినా కూడా ఆయన పట్టు అనేది లేదు నియోజకవర్గం మీద. ఇప్పుడు ఆయన ఏదైతే గత 5 సంవత్సరాల కింద ఏ పట్టుతో ఉన్నాడో రాష్ట్ర ప్రభుత్వం మారంగానే అది వెళ్ళిపోయింది, సైలెన్స్ అయిపోయిండు. తన అనుచరులను కూడా వర్గాన్ని కూడా ఆపుకోలేకపోయిండు ఆయన. అలాంటి స్థితిలో మల్లారెడ్డి ఉన్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి అట్లా చూసుకుంటే స్టేట్లో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ప్రభావం పడి ఏమన్నా లేదు. కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి క్యాండిడేట్ రేవంత్ రెడ్డి ఇక్కడ గతంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. ఆయన ఎంపీగా ఉండి ఏనాడు కూడా ఎంపీ హోదాలో ఈ నియోజకవర్గాన్ని కానీ ఆయన ప్రజలకు కానీ కనెక్ట్ అయింది లేదు. అతన్ని ఒక ఎంపీగా మనకి ఇక్కడ స్థానికంగా చేసిండన్న ప్రభావం అయితే ప్రజలలో లేదు. అది ఆయన కాంగ్రెస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా ఉంటుండొచ్చు, ఆయన ప్రభావం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కానీ ఇక్కడ. ఎందుకంటే ఈ ఈటల రాజేందర్ అనే అభ్యర్థి వచ్చిన తర్వాత మటుకు ఇవన్నీ చెల్లాచెదురైపోయినాయి. ఇక్కడ ఒక ఐకానిక్ క్యాండిడేట్ ఈటల రాజేందర్గా అందరు గుర్తిస్తున్నారు. మిగతా ఇద్దరు కూడా వాళ్ళు ప్రజలకంత తెలియని ఇదే. అంటే సునీత మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె నాన్ లోకల్ ఇక్కడ. అట్లా చూసుకుంటే ఈటల రాజేందర్ కూడా నాన్ లోకల్ అని చెప్పేసి లేదు కాదు. ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న గత 30-30 సంవత్సరాల నుంచి కూడా మాకు అందుబాటులో ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా చాలామంది తెలుసు. ఇది ఈటల రాజేందర్ని కలవాలంటే అలవాలిపోతే ఈటల రాజేందర్. మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్గా ఇక్కడ ఆయన ఇల్లు కూడా నివాసం కూడా ఇప్పుడు ఉండేది కూడా అది చాలా తెలంగాణ ఉద్యమ సమయం నుంచెల్లే ఉంది. అదొక పెద్ద అడ్వాంటేజ్ ప్రజలకైతే, ఎందుకంటే అందుబాటులో ఉంటాడు అని. అది ఆ నాన్ లోకల్ అనే ప్రభావం లేని అనడానికి అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే తన నివాసం ఇక్కడ ఉంటున్నాడు ఫ్యామిలీతోని. ఓకేనా. పూర్తిగా చూసుకుంటే పార్లమెంట్లో ఎవరెవరికి పోటీ ఉండే అవకాశం ఉంది? పోటీ అంటే ఇప్పుడు నామమాత్రపు పోటీ అని అనుకుంటున్నారు జనాలు అయితే. ఎట్లా అంటే అంత పెద్ద బిగ్ షాట్ మనకు రావడం ఒక అదృష్టంగా భావిస్తే ఎంత ఎక్కువ మెజారిటీతోని రాజేందర్ గారిని గెలిపించుకుంటే ఈ నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం, మన భారతదేశంలో పెద్ద నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి అతిపెద్ద మెజారిటీని గెలిపించుకుంటే ఆయనకి మంత్రి పదవి వస్తే ఇంకా మేజర్గా మనకు లబ్ధి జరుగుతుంది నియోజకవర్గానికి అనేది ఒక ప్రజలలో ఫైనల్గా అయితే ఈటల రాజేందర్ గెలుస్తాడు 100%. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే. ఎక్కడ ఉంటారా? బేగంపేట. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. అవును. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి అంటే ఏ పార్టీ గెలవబోతుంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో? బీజేపీ. ఎందుకు బీజేపీ? బీజేపీ చేసేదంతా వాళ్ళే కదా ఎక్కువ మంచిగా. ఏం చేశారు? ఏదైనా చేయని. ఇప్పుడు మనకు మోడీ ప్రభుత్వమే మనం గెలుస్తారని మేము అనుకుంటున్నాం. మొత్తం ఇండియా లెవెల్లో మంచిగా చేసింది ఆయన. కానీ రాహుల్ గాంధీ కూడా బాగా తిరుగుతాడు. తిరిగేటోళ్ళు తిరుగుతారన్నా, చేసేది ఉండదు కదా అది. 100% ఎవరు ఏం చేయరు మోడీ చేసినట్టు. నాకు చిన్నప్పటి నుంచి మోడీ మీద అలవాటు. బీజేపీ పువ్వు గుర్తు అంతే. ఏం చేస్తుంటారు? నేను మార్కెటింగ్ చేస్తాను. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ ప్రభావం వల్ల ఇక్కడ నాకు నమ్మకం లేదు కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ మీద నమ్మకం లేదా?
బీజేపీ మీద నమ్మకం. బీజేపీ. ఎందుకు అంత నమ్మకం? నేను బీజేపీ కార్యకర్తను, బీజేపీ మీద ఉంటుంది నాకు రక్తంలో రక్తం అంతా బీజేపీ. కాంగ్రెస్ ఓటు వేయవా మరి? నేను ఇంతవరకు వేయలేదు. కాంగ్రెస్ నేను ఇంతవరకు ఒక్కసారి కూడా వేయలేదు కాంగ్రెస్కి. నేను వేసిందే బీజేపీకి. సరే ఈ ఏరియాలలో చూసుకుంటే మొత్తం నాకు ఏరియా ఎవరన్నా బీఆర్ఎస్కి వేస్తాము, అది మన స్టేట్ లెవెల్ కాబట్టి, ఈ సెంట్రల్ కాబట్టి బీజేపీకి. బీఆర్ఎస్ మొత్తం వెళ్ళిపోయేటట్టుంది కదా. ఎందుకు వెళ్ళిపోతుంది? మళ్ళీ వచ్చేది వస్తుంది, అది బీఆర్ఎస్ మళ్ళీ వచ్చేది వస్తుంది. అట్లా ఎట్లా వస్తుంది? వస్తుంది అన్న, కేసీఆర్ ఉన్నాడు మొత్తం బీజేపీ పెట్టుకుని. అంటే నేను సెంట్రల్కి బీజేపీ పక్కా వస్తుంది, అది కూడా వస్తుంది. కొన్ని రోజులు టైం పడుతుంది కదా. బీఆర్ఎస్ బీజేపీ రెండే ఉంటాయి స్టేట్లో ఉండాలంటే. కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా వేస్ట్ అన్న. ఇప్పుడు స్టేట్లోనే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఉన్నది. అది రేవంత్ రెడ్డి చూసి వచ్చినారు అంతే. రేవంత్ రెడ్డి చూసి వచ్చింది. పర్వాలేదు, ఆయన చేస్తాడు కదా. నమ్మకం ఉన్నది. పార్లమెంట్లో మొత్తం మీద ఏ పార్టీకి వెళ్తారు? బీజేపీ. ఓకే.